అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళల్ని అగౌరవపరిచే విధంగా అనిత గారిని వ్యక్తిత్వ హననం చేస్తూ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినటువంటి అమర్నాథ్ పైన కేసు నమోదు చేయాలని సింగనమల శాసనసభ్యురాలు శ్రావణి గారు, నేను అనంతపూర్ జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సభ్య సమాజంలో మహిళల్ని కించపరిచే విధంగా స్వయం కృషితో రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యురాలిగా, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా, ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఒక దళిత మహిళని అనిత గారినే ఇంత నీచంగా మాట్లాడితే సామాన్య మహిళల్ని ఏమాత్రం రెస్పెక్ట్ చేస్తారు? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో అనర్హులు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. మహిళా కమిషన్కి కూడా మహిళా శాసనసభ్యురాలు, పార్లమెంట్ సభ్యురాలు కంప్లైంట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు కూడా స్పందించడం జరిగింది. మేము ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. హోంశాఖ మంత్రి గారిని అనితమ్మను ఏదైతే అమర్నాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఖండిస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ కూడా చేయకుండా ఉండేందుకు కఠిన శిక్ష పడాలి. అనితమ్మ మీద చేసినటువంటి ఈ వ్యక్తిత్వ హననాన్ని ముఖ్యంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఎవరు కూడా అట్లాంటి వ్యాఖ్యలను ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని కూడా సామాన్య మహిళలను కూడా అనే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. అలాగే బేషరతుగా అనితమ్మకు క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర మహిళలకు క్షమాపణ తెలియజేయాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కంప్లైంట్ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారికి నేను అలాగే మడకసిర ఎమ్మెల్యే రాజన్నతో వెళ్ళి ఇవ్వడం జరిగింది. దీన్ని అలాగే విమెన్ కమిషన్ చైర్మన్ గారికి కూడా మేము కంప్లైంట్ పెట్టనున్నాము. అలాగే దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు సహించబోము. సమాజంలో ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగించినా రాబోయే రోజుల్లో సోషల్ మీడియా ద్వారా కానీ ఎటువంటి వ్యాఖ్యలను కూడా మహిళలు కించపరిచే విధంగా ఉండే వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.